కీర్తన గ్రంథం 23వ కీర్తన మొదటి వచనం చూడండి. చాలండి, ప్రార్థన చేసుకుందాం. చాలండి. ఈ యొక్క వచనంలో ఎంతమంది ఉన్నారండి? అందరూ వెళ్ళి చెప్పండి. ఎవరు ఉన్నారు? మొట్టమొదటిగా తర్వాత యెహోవాకి కాపరికి మధ్యలో ఒకరు ఉన్నారండి. ఒక అక్షరం రాయకూడదు. అంటే ఎవరు? మనము. ఈ యొక్క యెహోవాకి కాపరి అంటే బోధించేవాడు, వివరించేవాడు, సంరక్షించాడు. ఈ దేవునికి కాపరికి మధ్యలో ఎవరు ఉన్నారండి? ఎందుకంటే నా యెహోవా నా కాపరి. వీరెవరు అంటే మనకి ఏం కలగదండి? దేవుడు మనకి లోటు అనేది లేకుండా నిరంతరం మనల్ని కాపాడేవాడు. మన కంట్రోల్ కూడా చాలా నెమ్మదిగా, ఎందుకంటే వాక్యము ధ్యానించాలి అని అంటారు. వాక్యం మనం ధ్యానించడం అంటే కంటిన్యూషన్ చదువుకుంటూ కూడా కాదు, దాన్ని నెమర వేస్తూ ఉండాలి ప్రతి విషయంలో కూడా. ఎందుకంటే బైబుల్ అనేక మాటలతో ఇంక్లూడింగ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఎన్నో అర్థాలతో కూడినదై ఉంటుందండి వాక్యం. యెహోవా నా కాపరి, నాకు సమస్తము కూడా సమృద్ధిగా మాకు దయచేవాడు ఆయనే. ఎందుకంటే ఆయన మనం ఏంటంటే నిరంతరము అనుభవించేవాడిగా ఉండాలంటే మనకు కాపరిగా ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన సన్నిధిలో మనము నిలిచి ఉన్నాము. ఎందుకంటే పచ్చిగా చూడకుండా నిలబడాలంటే మొట్టమొదట ఆయన ఆశ్రయము కలిగి ఉండాలి. ఆయన ఆశ్రయము కలిగి ఉండాలి. మనం ఆయన మీద మనం ఆధారపడి ఉండాలి, బేస్ అయ్యి ఉండాలి. మనము నిలువబడి సంతోషంగా ఉండాలి. మొట్టమొదటి మనం నిలబడిన స్థలము మీద మనం బేస్ అయ్యి ఉండాలి. మన అడుగు అనేది ఎలాగా రోజులు అడుగుతామో అడుగేస్తే అచ్చా జారి పడిపోతాం. అది ఎక్కడ వేస్తామో మనం చూసి మనం అడుగు వేయవలసిన వారు ఉన్నాయి. ప్రతి విషయం కూడా నడిచేటప్పుడు, ఒక పని చేసేటప్పుడు కూడా ప్రతి విషయంలో రోజు ఇలాగా చేసేస్తామో కంటిన్యూ చేసేస్తే మనం పడిపోతామండి. ఆ పని విషయంలో కూడా జాగ్రత్తగా మెలుకోగలిగి చేయాలి. అది వాక్యం నెమ్మది వేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా నెమ్మది వేసిన అవసరం ఉన్నది. ఎందుకంటే మన కాపరిగా మనం నడిపించేవాడిగా ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆయన అందరూ మనం నిరంతరం జీవించేవాడిగా ఉన్నాం. ఆయన సన్నిధిలో మనము నిలిచి ఉన్నాము. కనుక మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో నిలిచి మనం అందరము కూడా అక్కడ నిత్య రాజ్యంలో మనం పయనించాలంటే మనం చేత పట్టుకుంటేగా నిత్య రాజ్యం మనం వెళ్ళలేము. ఏం పట్టుకోవాలండి? కీర్తన గంగా 116వ కీర్తన ఎలా చదువు 13 వచ్చిన కంటిన్యూగా చదువుకుంటూ పోయాం. చాలా హల్లెలూయా. ఏ పాత్ర అండి? దాన్ని చేత పుచ్చుకొని మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఎందుకంటే అక్కడ అడుగు పెట్టాలంటే మనకి ఇది ఖచ్చితంగా ఉండాలండి. అది మన చేత ఖచ్చితంగా ఉండాలి. ధరించే వారిగా ఉంటే మన ప్రార్థనలు కూడా చాలా చక్కగా చేరుతుందండి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఒకే స్థితిలో మనం ఉండిపోకూడదండి. గడిచిన వారం చెప్పాం మనం ఏ స్థితి కావాలి. అయితే ప్రార్థించే వారి వల్ల మనం ఆయన శిష్యులుగా మనం నిలబడాలి. శిష్యులుగా ఉండాలంటే మొట్టమొదటి మనం ఎక్కడో దిక్కున వాక్యం మనం విని ఉన్నాము. ఆ విన్న వాక్యాన్ని బట్టి మనం ఆయన సన్నిధిలో మనం చేర్చబడ్డాం. ఆయన సన్నిధిలో చేర్చబడ్డ మనం అందరూ ఏంటంటే శిష్యులుగా నిలబడ్డాం. శిష్యులుగా ఉన్నవారు ఆ సన్నిధికి వెళ్ళాలంటే మన రక్షణ పాత్ర ఖచ్చితంగా మనం చేత తెచ్చుకోవాలి. దీని తర్వాత అనేకులు మనం వివరించే వారిగా ఉండాలి. ఈ రక్షణ పాత్ర మనం చేతపుచ్చుకొని ఆయన సన్నిధిలో నిలిచి ఏం చేయాలంటే సమాధానం కలిగి ఉండాలి. ఎదుటి వ్యక్తి మనం చూద్దామండి. లోకా సువార్త 10వ అధ్యాయం 6వ వచనం చూడండి. నిలుచును చాలండి. హల్లెలూయా. మనం ఎదుటి వ్యక్తి మీద సమాధానం కలిగి ఉండాలి. మనలోని ఆలోచన విడిచిపెట్టే దేవుడికి సమాధాన పాత్ర మనం కలిగి ఉంటే అదే మనకి ఒకవేళ లేదనుకో మళ్ళీ మనకే తిరిగి వస్తుంది. ఒకవేళ మనం తప్పుడు ఆలోచన ఎదుటి వ్యక్తికి అన్యాయం చేయాలని చూసేందుకు తర్వాత ఆ వ్యక్తి కూడా సరే అవకాశం మనకి కూడా అదే అంటే
ప్రతి సమాధానం అనేది ఉండాలి. ఒకవేళ నీలో తప్పిదం ఉంటే అది నీ ఒప్పుకునే వారిగా నువ్వు ఉండాలి. దేవుని సన్నిధిలో నిరంతరం అనుకుని నిలిచేవారిగా మనం ఉండాలి. అయితే యేసు ప్రభు గారు ఒక లోకాసు మొట్టమొదటి ఇలా చదివింటే ఎవరు నాకు కాపరి లేమే కలదు. ఒకవేళ యేసు ప్రభు సంఘం నిలిచిన్నాం అసలు రక్షింపబడ్డాము, మనము లేమి లేకుండా జీవిస్తున్నాం. పాత నిబంధనల కాలంలో యేసు ప్రభు గారు ఎంతమందిగా బోధించారండి? యేసు ప్రభు ఎంతమంది బోధించారు? మొట్టమొదటి ఆయన ఎక్కడికి వెళ్ళినా అరణ్య ప్రాంతమందు కొండ ప్రదేశంలో బహుజన సమూహముకు ఆయన బోధించారు. ఎంతమంది ఉన్నారు? బహుజన సమూహం అంటే అనేక మంది ఆ స్థలంలో నిలిచి ఉన్నారు. ఎందుకంటే బహుజన సమూహము వాక్యము వింటున్నారు. అంటే ఇక్కడ మనం బహుజన సమూహము ఆలోచన చేయండి. మనము యేసుప్రభు గారు ముందున్నాం, మనం వాక్యం వింటున్నాం. బహుజన సమూహం అని మనం కూడి ఉన్నాం. ఈ బహుజన సమూహంగా వాక్యం వింటున్న వారందరూ కూడా రక్షింపబడ్డారండి. ఆయన ఎన్నుకున్నాడు అందరినీ. ఎంతమంది ఎన్నుకున్నారండి? ఇంకా 12 మంది ఎన్నుకున్నారు. లోక సువార్త 10:1 చూడండి. ఇద్దరిని పంపాడు. చాలా హల్లెలూయా. ఎంతమంది ఎన్నుకున్నాడు? ముందు బహుజన సమూహం ఎన్నుకున్నాడు, తర్వాత ఇద్దరిద్దరుగా పంపించాడు. ఎంతమంది? 70 మందిని. బహుజన సమూహం నుంచి 70 మందిగా ఏర్పరచబడ్డారు. ఈ 70 మందిగా ఏర్పరచబడిన తర్వాత మత్తయి 10:1 పిలిచి చాలు. హల్లెలూయా. ఆయన ఎన్నుకున్న 10 మందికి ఆయన ఏమిచ్చిన అధికారము? అపవిత్రాత్మలను, దయ్యములను, వ్యాధిని, సమస్త అధికారం వారికి ఇవ్వడం జరిగింది. అయితే వీరికి ఇచ్చిన 70 మందికి ఇవ్వలేదు ఆయన. ముందు ప్రభువా చాలండి. హల్లెలూయా. 70 మందికి కూడా ఇచ్చాడు. 10 మందికి 12 మందికి ఇచ్చాడు. బహుజన సమూహాన్ని వారి వాక్యం బోధించాడు. అందులో తర్వాత 70 మందికి వచ్చారు. 70 మందికి కూడా దేవుడు అధికారం ఇచ్చాడు దయ్యములు రోగాలు కొనుక్కొని వదిలిపోవటానికి. ఆ 70 మంది తర్వాత మళ్ళీ ఎంతమంది ఎన్నుకున్నాడు? 12 మంది ఎన్నుకున్నాడు. 12 మందికి దేవుడు అధికారము ఇచ్చాడు. 12 మంది ఎంతమంది తీసుకొని మళ్ళీ ఎంతమంది తగ్గించాడు? బహుజన సమూహం మనకి కూర్చున్నాం. చాలండి. ఎంతమంది ఎన్నుకున్నారండి? పేతురు, యాకోబు, సహోదరుడైన యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానివ్వలేదండి. బహుజన సమూహం తర్వాత 70, 12 తర్వాత 3 వచ్చారండి నమ్మకమైన వారు ఏంటి. ఈ 3 తప్ప మరి ఎవరిని ఆయన వెంబడి రానివ్వలేదు. 3 వచ్చి మళ్ళీ ఎంతమంది తీసారు? మళ్ళీ కట్టేదాను. పేతురు గారు ఒక్క దినం వాక్యం బోధి ఎంతమంది రక్షింపడ్డారండి? ఎంతమంది అండి? మరలా బోధించినప్పుడు 5,000 మంది. ఇప్పుడు ఏమైంది? మళ్ళీ బహుజన సమూహము ఏర్పరచబడ్డారు. అవునండి. ఎవరి వల్ల? నమ్మకముగా ఉన్నాడు. అలాగని పేతురు దేవుని నమ్మకముగా ఉన్నాడండి. దేశప్రభువులు అప్పగించేటప్పుడు ఏం చేశాడండి? ఆయన ఎవరోనా తెలుసు, ఈయన ఎప్పుడు నేను చూడలేదని చెప్పాడు. చెప్పిన తర్వాతే ఆయన అప్పగింపడం జరుగుతుందని దేవుడే చెప్పాడు. ఆల్రెడీ పేతురుకు దుడుకు స్వభావం, నేను చేస్తాను ఏదైనా సరే అన్న స్వభావం, నేను నిలబడతాను అనే స్వభావం. ఆ దుడుకు పేతురు అని కూడా అతనికి పేరు పెట్టబడింది. ఈ దుడుకు పేతురు కాబట్టే
అందరూ ఉన్నా సరే పడవలో యేసుప్రభు చూసి నీడు కూడా నడిచి వచ్చేస్తా నడిచాడు. తర్వాత మధ్యలో అయితే వెనక్కి తిరిగి దాన్ని బట్టే నీట మునక సాగాడు. కనుకనే మనం ఆయన వైపు చూసి నడిచడం మళ్ళా వెను తిరిగి అన్నది చూడకూడదు. మనలో అల్ప విశ్వాసం అనేది అసలు ఉండకూడదు. దేవుడు నమ్మకం ఉంటే ఖచ్చితంగా మనల్ని నిలబెడతాడు. ఎందుకంటే మనం దేవుని వాక్యం వింటున్నాం, బలపడిన మనం నిరంతరం వింటూ ఆయన సన్నిధిలో ఉండిపోవడానికి మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొందనని శిష్యులకి చెప్పాడు. ఆయన 12 మంది శిష్యులు ఆయన ప్రతి నిమిషం కూడా వారు చేశారు. ఎక్కడికి వెళ్తారో సువార్త ప్రకటన చేస్తారో ఏమన్నది వారు యెరూషలేముకి వెళ్ళి వారు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది. ప్రతి విషయం ఎక్కడ ఏం చేసినా వారు ప్రతిసారి వెళ్ళి యెరూషలేము వెళ్ళి వారు చెప్పాలి, ఇంతమంది సువార్త చేశారు. అదే విధంగా కూడా మనల్ని కూడా దేవుడు రిపోర్ట్ అనేది అడుగుతారు. మీరు ఈ భూలోకంలో పుట్టారు, దేవుడు ఎన్నుకున్న రక్తంలో కనబడతారు. మీరు ఎంతమంది మీరు సువార్త ప్రకటన చేసి చెప్పాల దినములో ఆయన లెక్క చెప్పే టైంలో ఆయన అడుగుతాడు. కనుక అదేవిధంగా రిపోర్ట్ చెప్పాలి. అదేవిధంగా దేవుడు ఎన్నుకొని 12 మంది ఒకే స్థానాన్ని వెళ్ళమని చెప్పలేదు. ఆయన 12 మందికి తూర్పులు, పడమలు, దక్షిణకు, అలాగే మన ఇండియాకి ఎవరండి రావటం వల్ల సువార్త ప్రకటన జరిగిందండి. మనలాగే సంఘంలో కూర్చొని ఇక్కడే కూర్చొని మీరు ఏటి ఎల్లకాలం వాక్యం వింటూ ఉంటే ఎప్పుడు మీరు అనేకులకు మీరు సువార్త చెప్తారు, ఎప్పుడు అనేకులు మీరు విస్తరింప చేస్తారు. ఎందుకంటే దేవుని సంఘం వ్యక్తపడిన వాక్యం ఫలించేదిగా ఉండాలి. సమయాన్ని కూడా దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానాన్ని బట్టి అనేకులు మనం వాక్యం వివరించేదిగా ఉండాలి. తగిన కాలమందు మనం ఫలించేవారిగా ఉండాలి. సమయోచిత జ్ఞానము కలిగి మనం ప్రవర్తించే వారిగా మనము ఉండాలి. సమయోచిత జ్ఞానం అంటే తగిన కాలం దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి దేవుడు మాట్లాడతాడని ఆ మాట్లాడినప్పుడు మనం ఖచ్చితంగా దానికి లోబడి మనం జీవించే వారిగా మనం ఉన్నప్పుడు ఎప్పుడైతే ఉంటామో ఖచ్చితంగా మనం వాడబడతాం. పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మనం ఖండిస్తూ ఉంటాడండి, మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎవరైతే ఆత్మతో నింపబడిన వారందరూ కూడా దాన్ని ఎరిగి ఉంటారండి. అయ్యో దేవుడు గద్దిస్తున్నాడు, ఇది చేయటం యుక్తము కాదు, ఇది కరెక్ట్ కాదని వారు సరి చేయబడి చక్కని దాని వారు నడుస్తారు. ఎవరైతే దేవునికి భయపడి వాడు లోబడి జీవిస్తాడు. ఇప్పుడు నేర్చుకున్నాడు గడిచిన వారం భయపడి లోబడి జీవించడం ఎలా ఉంటాడు అన్నది నేర్చుకున్నాం. ఎందుకంటే ఆ లోబడి జీవించేవారు ఆయన శిష్యులు ఎంతమంది విన్నారో వాక్యం, ఎంతమంది ఉన్నారు, చివరికి ఎంతమందికి వచ్చారో మనం చూసంటే ఒక్కని వల్ల బహుజన సమూహం విస్తరించబడ్డది. అలాగే ఆయన దగ్గర శిష్యులు 12 దేశం విస్తరించబడడం వల్ల వారి ద్వారా ఇక్కడ ఈనాడు క్రైస్తవం అనేది విస్తరించడం. ఈరోజు పత్రిక స్తంభములుగా ఎంచబడిన నాకు అనుగ్రహించిన కృపను కనుగొని పాలివారవుటకు నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చేది. హల్లెలూయా. కుడి చెయ్యి బలమైనది కాబట్టి బర్నబాకుని నాకును అనుగ్రహించింది. వీరు ఎలా ఉన్నారండి? వీరు స్తంభములుగా. ఒక ఇంటికి స్తంభం ఎంత ప్రాముఖ్యమో అదే రీతిగా యాకోబు, కేఫా, యోహాను అను వారు నాకు అనుగ్రహించిన కృపను కలుగుని మేము అన్య జనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఎలా ఉండాలో వారు చెప్పి వారికి వివరించారండి. అండి అపోస్తులుగా ఎలా ఉండాలి అంటే అపోస్తులు ఆనాడు ఎలా ఉండారండి? ఇంటెంట రొట్టె విచ్చుచు 2వ అధ్యాయం అపోస్తుల గారు 2వ అధ్యాయం 42 వచ్చి 42 రాయబడుతుంది. 2వ అధ్యాయం 42 వచ్చిన వీరు అపోస్తులు బోధ యందును సహవాసమందును చాలండి. మీరు ఏమేమి చేశారు మరలా ఎందుకు క్లియర్ చదవండి సరే. ఏమేమి చేసి క్లియర్ చెప్పండి. మొట్టమొదట అంటే ఆయన ఏమైతే చెప్పాడో దాని యందు మొట్టమొదట మనము నిలిచి ఉండాలి. అపోస్తల బోధ దేవుడు ఏవైతే చెప్తున్నాడో దేవుడు చెప్పిన ప్రతి దాన్ని మాత్రమే ఏమైతే వివరిస్తున్నాడో ఏమైతే పరిశుద్ధాత్మ చెప్తాడో దాని యందు మొట్టమొదట మనం సహవాసం అందును. సహవాసం అంటే కూడు కొనుట. అంటే ఎక్కడ కూడుకోవాలండి?
దేవుని మందిరము కూడుకోవచ్చు. మీరు కూడా ఇంటింటా కూర్చొని అక్కర్లేని వదిలిపెట్టి దేవుణ్ణి మనం వివరించేవారిగా ఉండాలి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు అక్కడ కదా, ఇద్దరు ముగ్గురు కూడుకున్నా మనం ఏమొస్తాయండి? ఖచ్చితంగా మేము. కానీ ఇద్దరు ముగ్గురు కూడుకుని ఏం చేయాలండి? ఆయన్ని తీసుకురావాలి. ఎందుకంటే రక్షింపబడ్డాము, ఆయన వస్త్రం చేత పట్టుకున్నాము కనుక మనము ఉండాలి. మరలేదు రొట్టె వెరుడు చేతిలో ప్రార్థన చేయడం ఎడతెగగా ఉండేది. అంటే మరి అప్పుడు రక్షింపడ్డారండి వారు. ఒక అతను అన్నారంటే 5 రొట్టెలు 2 చేపలను పంచిపెట్టారంటే అప్పుడు రొట్టెలు పెద్దవి ఉండేయండి, అందుకే అన్నం సరిపోయాయండి. ఇప్పుడు రొట్టెలు ఎక్కువ ఉన్నాయండి, నాకే సాధ్యమండి. ప్రార్థనలో ఎడతెగగా అంటే విడువక ప్రతిదినం రాయబడుతుంది. సహవాసం రొట్టె విరుచులను ప్రార్థన చేయడం ఎడతెగగా ఉంటుంది. అప్పుడు ఏమొచ్చినారండి? హల్లెలూయా. జరగడానికి కారణం ఏంటండి? వారు ఎడతెగక అంటే ప్రతి దినం కూడా దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, నిరంతరం ధ్యానిస్తున్నారు. ఏ ఇంట కూడుకున్న దేవుని కొరకు వారు ధ్యానిస్తున్నారు. దేవుని కొరకు ఎన్నో మాటలు చెప్పుకోవాలి, ఎన్నో దేవుని ఆశ్చర్యకరం వారు వివరిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమొచ్చిందంటే దేవుని భయం అనేది వారిలో. ఎందుకంటే దేవుడు 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 ఏ రీతి దేవుడు ఆయన ఎంతో మంది స్వస్థపడి ఇలా చేశాడు అలా చేశాడు చెప్తూ ఏమిటంటే చిన్న బిడ్డలు వాక్యం చెప్పు అంటే దేవుడి కోసం పాట నేర్పించాం. వాళ్ళు ఏం చేయాలంటే బయటికి వెళ్ళి ఆటలాడినప్పుడు కూడా వారు ఆట ఆడరండి, అప్పుడు వాళ్ళు పాటలు పాడుతూనే ఉంటారు. ఎందుకంటే అది వారి బుర్రలో తిరుగుతూ ఉంటుందండి. అవునండి. అదేవిధంగా ఇవి చెప్తాడు ఎడతెగక నిరంతరము వారు అదే పనుల వారు ఉన్నారు. అప్పుడు ప్రతి వారికి భయం కలిగిన మరియు వారు అనేక కార్యాలు వారు చూశారు అని ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనము కూడా దేవుని సన్నిధిలో నిరంతరం ఆయన ధ్యానించే వారిగా ఉంటే దేవుడు ఎంతో మందికి ఎన్నో కార్యాలు ఆయన చేయగలడు. ఎందుకంటే ఆయన స్తుతించే వారిగా మనం ఏ ఒక్కరు కూడా ఆయన విడిచిపెట్టడానికి ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడు ఎవరిని విడిచిపెట్టడండి. రాయబడుతుంది ఎప్పుడు రాసిపోతే 10:24 కొందరు మానుకొనిచున్నట్టుగా సమాజంగా కూడటం మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు అని రాయబడుతుంది. ఎందుకంటే ఒకరినొకడు హెచ్చరించచ్చు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఒకరినొకడు పురి కొలుపుతూ చూడండి మానుకొనక నిరంతరము ఆయన సన్నిధిలో స్తుతించేవారుగా ధ్యానించేవారు ఉండి వారు ఒంటెంట వారు అపోస్తల బోధ యందు సహవాసమును రొట్టె విరచడం అనుదినం వారు కోరుకుని నిరంతరం వారు ధ్యానించడం మనం చూస్తున్నాం. అప్పుడు వారిలో భయము కలిగేను రాయబడుతుంది. ఇందులో రాయబడుతుంది వారు సమాజంగా కూడటం మానక ఒకరిని ఒకడు హెచ్చరించచ్చు ఆ దినము సమీపించుట ప్రేమ చూపుటకును చేయుటకును ఒకరినొకడు ఆలోచింతము. హల్లెలూయా. ఏం చేయాలి? ప్రేమలోను సత్కార్యములు చేయడం ఒకరినొకడు పురి కొలుపుకోవాలి. వారిలో వారు ఉత్సాహపు దేవుళ్ళు భయముతో వారు జీవించేవారిగా ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు, అందరిని ఆయన నడిపించేవాడు. కనుక నిరంతరమైన సన్నిధిలో మనం ధ్యానించేవారికి మనము ఉండాలి, స్తుతించేవారికి మనము ఉండాలి. ఎందుకంటే యెహోవా నా కాపరి, లేమి కలగదు అంటే నాకు కాపరిగా ఉన్నవాడు నాతో ఉన్నాడని మనం నిత్యము కూడా ఆయన నమ్మికత మనం ఉండాలి. అలా ఉన్నట్టు దేవుడు ఎవరినైనా విడిచిపెట్టడండి. మన పని పాటలు నిరంతరం తోడుగా ఉండన్నా నడిపిస్తూ ఉంటాడు. చూడండి ఇందులో రాసింది ద్వితీయోపదేశకాండం 2:7 చెప్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 2:7 ఆశీర్వదించను ఈ గొప్ప అరణ్యములో ఎరుగును ఉన్నాడు, నీకేమయ్యూ తక్కువ కాదు. హల్లెలూయా. 11 నాకు లేమి కలుగదు. ఇక్కడ అరణ్యములు 40 సంవత్సరముల వారు ఇశ్రాయేలు జనాంగము
నడిచారండి. వారు ఎన్నడైనా ఆకలితో మేము జీవించామన్నది లేదా? ఉన్నదా? ఒకవేళ నీరు లేక ఇబ్బంది పడ్డామన్నది ఉందా? లేదు. 40 సంవత్సరములు వారు సంతోషంతో ఆయన సన్నిధిలో జీవించారు. బహుజన సమూహం ఆయన సన్నిధిలో ఆయన మాటకు లోబడి వీరు వీళ్ళు ఎందుకంటే దేవుడు రక్షించేవాడు, నడిపించేవాడు కనుక మనతో ఉన్నాడు అని నమ్ముచ్చు వారు ఇశ్రాయేలు జనంగా నడవడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎవరిని అయినా విడిచిపెట్టదండి. కాబట్టి చెప్తుంది, నీ చేతి పనులు అన్నట్లు నీ దేవుడు ఏమో నేను ఆశీర్వదించి గొప్ప అరణ్యములో రాయబడుతుంది. ఎలాంటి అరణ్యం అంటే లోక బంధకాలు, లోక ఇబ్బందులు, లోక శ్రమలు ఎలాంటివి నీలో ఉన్నను నిన్ను ఆయన విడిచిపెట్టడు. సమృద్ధిగా నిన్ను పోషించగలవాడు ఆయనే. ఎందుకంటే నాతో ఉన్నవాడు, ఎందుకంటే నాకు పరమ తండ్రి ఉన్నాడు అని మనం నమ్మాలి. మనం అడగాలి. నువ్వు అడిగిందని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఒకవేళ అడగాలి అంటే నువ్వు ధైర్యంగా ఆయన ఎదుట నిలబడాలి. ఆయన ఎదుట ఒకవేళ నువ్వు నిలబడాలంటే నువ్వు ఎలా కూడా నీతి న్యాయం అనుసరించి నడుచుకునే వాడిగా ఉండాలి. వాక్యము నువ్వు లోబడి ఉండాలి. తండ్రి ఎదుట కుమారుడు తప్పు చేస్తే ఎదుట వాడు నిలబడలేడండి. ఎందుకంటే వాడు నా తప్పు గుచ్చుతూ ఉంటుంది. నీ తండ్రి నీ విషయం అడుగుతాడు కనుక నువ్వు దూరంగా దాక్కుంటాడండి. అవునండి కాదండి? దేవుడు చెప్పాడు ఆదాముకి, నువ్వు ఇలాగా ఉండాలండి. తప్పు చేశాడు. ఏం చేశాడండి? దాక్కున్నాడండి. ఎందుకు? ఇది నేను చెయ్యకూడనిది తండ్రి వద్దన్నాడు, నేను చేశాను. అదేవిధంగా తప్పు చేయకుండా మన తండ్రి ఎదుట మనం నిలబడగలుగుతాము. తండ్రి ఎదుట నిలబడి మనం ప్రార్థించి దేవుని అడగలుగుతామండి. అదే తప్పు చేసే దేవుడిని అడగలేకుండా ఉన్నాం. కనుకనే మనకు ఏ వస్త్రాలు కావాలండి? రక్షణ వస్త్రములు చేతపరచుకొని ఆయన సన్నిధిలో నీతి న్యాయములు అనుసరించి నడుచుకునే వారిగా మనము ఉండాలి. దేవుడు మనం నడిపించేవాడు. 2 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు దేవుడు? మనము ఈ రోజున్న స్థితిని బట్టి మనం లేని వారమై ఉండవచ్చు, పేదవారమై ఉండవచ్చు, దరిద్రమై ఉండవచ్చు, దుఃఖపడిన వారమై ఉన్నట్లు ఉండినట్టు ఎల్లప్పుడూ సంతోషించే వారిగా దేవుడు మనం ఉంచుతారు. మళ్ళా దరిద్రమై ఉన్నట్టు అనేకులకు ఐశ్వర్యము కలిగించే వారము, మళ్ళా ఉండి సమస్తమును కలిగిన వారు. దేవుడు మనతో ఉంటే సమస్తము మనకు కలిగించేవాడు. సమస్తము మనకి ఏవైతే అవసరమో అడిగిన వారి అక్కర కొలదైనా తీర్చేవాడు. మనతో ఉన్నవాడు ఆయన. ఎందుకంటే ఆయన మనం నడిపించేవాడు. ఎందుకంటే మనం ఆయన మీద భుజముల మీద భారం ఏర్పరచబడ్డది. ఏ భారం అండి? రాజ్య భారము. ఆ భారం మనం మోయేవారుగా ఉండాలి. ఎందుకంటే ఆయన బలలో పాల్పోతున్న ప్రతి ఒక్కరికి ఆయన భారం అనేది ఇచ్చి ఉన్నాడు. ఆ భారమును చేతపుచ్చుకొని ఆయన కొరకు పనిచేయవారిగా మనం ఉండాలి. ఆయన శిష్యులకు అట్టి బాగా బహుబలంగా వాడబడడానికి ఇప్పుడు మనం మొట్టమొదటి యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగు. ఎవరికి? నాకు. దేవుడు మనందరూ కూడా ఆయన లేమి అనేది సమృద్ధిగా ఇవ్వడానికైనా ఇష్టపడుతున్నాడు. మరలా ఇచ్చిన సమృద్ధి మన చేతి పనులు అన్నట్లు కష్టం అనుభవించే వారిగా మనల్ని ఉంచుతానని దేవుడు చెబుతూ ఉన్నాడు. కనుక దేవుడు మనందరినీ ఆశీర్వదించిన దేవుడు బహుబలం అందరూ వాడబడను. దేవుని కృపను దేశంగా మనందరం దేవుడు బలమ్మగా వాడమని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కనుక మనం ఆయన శిష్యులుగా ఉన్నాము, వాక్యం వింటూ ఉన్నాము, ఫలించడానికి మనం సిద్ధంగా ఉన్నాము. మనకు వస్త్రము ధరింప చేయడం మనం ఇష్టపడాలి. మనం ఒక్కరితో కాదండి, కుటుంబం అంతే కూడా రక్షింపడానికి మనం మొట్టమొదటి మన కుటుంబంలోనే వెదజల్లాలి. ఎందుకంటే సాతాను మొట్టమొదటి మన కుటుంబాన్ని వెనక లాగడానికి ప్రయోగిస్తూ ఉంటారండి. వెనకగా లాక్కూడదంటే మన కుటుంబం అంతా నడిపించాలి. తర్వాత మనం కుటుంబం అంతే